లాస్ట్ ఎపిసోడ్లో ప్రీ ఇస్లామిక్ హిస్టరీ అంటే ఇస్లాం పుట్టకముందు ఎడారి దేశాల్లో జరిగిన చరిత్రను చెప్పుకున్నాం. అలాగే ఒకప్పుడు ఆ ఎడారి దేశాల్లో వర్ధిల్లిన వైదిక సంస్కృతిని కూడా చెప్పుకున్నాం. ఈ ఎపిసోడ్లో ఇస్లాం ఎలా ఆవిర్భవించింది, ఇస్లామిక్ మత విస్తరణ కోసం జరిగిన దురాక్రమణల గురించి వివరంగా చెప్పుకుందాం. 610వ సంవత్సరం ముందు వరకు అరబిక్ దేశాల్లో అలాగే మక్కాలో వైదిక ఇతర ధర్మాల విగ్రహారాధనే ఉండేదని, విభిన్న సంస్కృతులు ఉండేవని ఎందరో విదేశీ చరిత్రకారులే వివరించిన ఆధారాలున్నాయి. 610వ సంవత్సరం నుంచి ప్రపంచ చరిత్రే మారిపోయింది. ఇస్లాం మతాన్ని మహమ్మద్ స్థాపించారు, ఆ మతాన్ని విస్తరించారు. ఇంతకీ మహమ్మద్ ఎవరు? ఇస్లాం మతం అంత తొందరగా ఎలా వ్యాప్తి చెందింది? అంతే తొందరగా భారత దురాక్రమణల వరకు ఎలా వచ్చింది? అంతా ఈ ఎపిసోడ్లో చెప్పుకుందాం. ముస్లింలు ఆరాధించే మహమ్మద్ పూర్తి పేరు మహమ్మద్ బిన్ అబ్దుల్లా. అంతకు ముందు వరకు వైదిక విగ్రహారాధన ఆలయంగా ఉన్న కాబా పూజారులుగా వంశపారంపర్యంగా కురేషీ వంశీకులే ఉన్నారని చెప్పుకున్నాం. ఆ కురేషీ లేదా ఖురేషీ జాతిలోనే హషిం తెగకు చెందిన వారే మహమ్మద్. ఈయన జన్మించిన కాలం 570. ఒక వ్యాపార కుటుంబంలో జన్మించారు. చిన్నతనంలోనే ఆయన తల్లిదండ్రులు మరణించారు. చిన్నాన్న అయిన అబూ తాలీబ్ మహమ్మద్ని పెంచారు. చిన్నప్పటి నుంచే చిన్నాన్న అబూ తాలీబ్ వ్యాపారాల్లో మహమ్మద్ తోడుగా ఉండేవారు. అలా వ్యాపారంలో లోటుపాట్లని తెలుసుకున్నారు. ఆ కాలంలో అరబ్ వ్యాపారాలన్నిటికీ కేంద్రం బైజాంటైన్. అప్పట్లో తూర్పు రోమంలో ఒక పెద్ద వ్యాపార కేంద్రం బైజాంటైన్. బైజాంటైన్లో రాజ్య వ్యవస్థ బాగుండేది. అరేబియాలో ఒక వ్యవస్థ అంటూ ఉండేది కాదు. బలం ఉన్నవాడిదే రాజ్యం అన్నట్టు ఉండేది. ఎప్పుడూ దోపిడీలు, అరాచకాలు. వ్యాపారానికి బయలుదేరిన గుంపులు బైజాంటైన్ చేరే వరకు దారి దోపిడీలకు భయపడేవారు. బైజాంటైన్ చేరగానే అరబ్ వ్యాపారులు ఊపిరి పీల్చుకునేవారు. ఇదంతా చూసిన మహమ్మద్ అరేబియాలో కూడా బైజాంటైన్ తరహాలో రాజ్యాన్ని స్థాపించాలని అనుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్లకు మక్కా దగ్గరలో ఉన్న ఒక కొండ గుహలో మహమ్మద్ ధ్యానం చేస్తూ ఉండేవారు. 610 CE నాటికి మహమ్మద్కి 40 ఏళ్లు వచ్చాయి. మధ్యలో మహమ్మద్కు వివాహం కూడా జరిగింది. కొన్నాళ్ల తర్వాత మహమ్మద్ తనకి దైవ సందేశం అందిందని, తానే భగవంతుడైన అల్లాకు చివరి దైవదూతగా మహమ్మద్ ప్రకటించుకున్నారు. అలా రోజు గుహలోకి వెళ్లడం, అక్కడి నుంచి బయటకు వచ్చి ఒక్కో సందేశాన్ని అల్లా ఇచ్చిన సందేశంగా వినిపించడం మహమ్మద్ చేసేవారు. అల్లా సందేశాలతో పాటించే ఇస్లాం మతంలోకి రావాలని మహమ్మద్ ప్రచారం చేసేవారు. ఇది క్లుప్తంగా మహమ్మద్ ఇస్లాం విస్తరణ నాటి చరిత్ర. ఆ తర్వాత అల్లా ఒక్కడే దేవుడని, ఆయన తప్ప మరో దేవుడు లేడు అని మహమ్మద్ మక్కాలో ప్రచారం చేశారు. అప్పటికి మక్కా ప్రజలు వేరువేరు దేవతలను పూజిస్తూ ఉండేవారు. ఆ దేవతలను బహిరంగంగానే మహమ్మద్ వ్యతిరేకించేవారు. 613 సంవత్సరం నుంచి మహమ్మద్ దేవుడు ఒక్కడేనని, ఆ దేవుడు అల్లా మాత్రమేనని ఇస్లాం మతాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ దశలో అప్పటికి కాబాలో ఇతర మత ధర్మాలు ఆచరించే వారికి మహమ్మద్కి మధ్య శత్రుత్వం పెరిగింది. తన వ్యతిరేకుల నుంచి ప్రాణాలను రక్షించుకునేందుకు మహమ్మద్ తన బంధువు, అనుచరుడు అయిన అబూబకర్ని వెంట పెట్టుకుని రహస్యంగా మక్కా నుంచి ఒక 450 కిలోమీటర్ల దూరంలో ఉన్న మదీనాకు వెళ్లిపోయారు. మదీనా అప్పటి పేరు యత్రిబ్. ఇలా మహమ్మద్ మదీనాకు వెళ్లిన కాలాన్ని హిజ్రత్ అంటారు. మదీనాలో ఇస్లాం బాగా ప్రచారంలోకి వచ్చింది. చాలా మంది ఇస్లాం మతంలోకి మారారు. అప్పటి వరకు గుంపులు గుంపులుగా ఉండే చాలా మంది మహమ్మద్ అనుచరులు అయ్యారు. 623 నాటికి ఇస్లాం మతం మదీనా చుట్టుపక్కల బాగా విస్తరించింది. వారంతా మహమ్మద్ సైన్యంగా మారారు. మహమ్మద్ తన ఇస్లాం అనుచరులతో సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అలా మహమ్మద్ సైన్య శక్తి పెరిగింది. మత విస్తరణ కూడా ప్రారంభమైంది. అలా 8 సంవత్సరాల్లో మదీనా చుట్టుపక్కల ప్రాంతాలన్నీ నయానో భయానో ఇస్లాం మతంలోకి మారాయి. ఇస్లాం మత వ్యాప్తిలో జరిగిన మొట్టమొదటి పెద్ద యుద్ధం బదర్ యుద్ధంగా ప్రఖ్యాతి చెందింది. మదీనా నుంచి 150 కిలోమీటర్ల దూరంలో బదర్ అనే రాజ్యం ఉంది. ఇదంతా అరేబియా పశ్చిమ ప్రాంతం కిందకు వస్తుంది. 624వ సంవత్సరంలో మహమ్మద్ తన సైన్యంతో బదర్పై దాడి చేశాడు. మహమ్మద్ సైన్యం కన్నా బదర్ సైన్యం పెద్దది. అయినా మహమ్మద్ ఆ యుద్ధంలో గెలిచారు. అలా ఇస్లాం మత వ్యాప్తికి మొదటి పునాది బదర్ నుంచి పడింది. బదర్ యుద్ధంలో గెలిచాక ఇస్లామిక్ సైన్యానికి దూకుడు పెరిగింది. 627లో మహమ్మద్ సైన్యం మక్కాలో ఉన్న భారీ సైన్యాన్ని ఓడించింది. అలా మక్కా, కాబా మహమ్మద్ ఆధీనంలోకి వచ్చాయి. కాబాలో ఇస్లాం జెండా ఎగిరాక అరబ్ రాజ్యాల్లో చాలా రాజ్యాలు ఇస్లాంలో చేరిపోయాయి. చేరని వారిని నిర్దాక్షిణ్యంగా సంహరించారు.
మక్కాని జయించిన వెంటనే అక్కడి విగ్రహాలను ఇస్లామిక్ సేనలు ధ్వంసం చేశాయి. ఆలయాలను విగ్రహాలను ధ్వంసం చేయడం అక్కడితోనే మొదలైంది. ఒక్క ఇస్లాం మతస్థులు తప్ప వేరే మతస్థులు ఎవ్వరూ కాబాలోకి అడుగు పెట్టకుండా మహమ్మద్ శాసనం చేశారు. ఇప్పటికీ మక్కాకు కొన్ని మైళ్ల దూరంలో ఆ సైన్ బోర్డు ఉంటుంది. ఇతర మతస్థులు మళ్లీ కాబాను స్వాధీనం చేసుకోకుండా మహమ్మద్ అనుచరులు జాగ్రత్త పడ్డారు. మహమ్మద్ సైన్యానికి భయపడి మక్కాలో ఉన్న అన్ని మతస్థులు ఇస్లాంలోకి మారారు. మారని వారిని సంహరించారు. మరి విగ్రహారాధనను ద్వేషించిన మహమ్మద్ మక్కాలో ఉన్న ఆ నల్లరాయిని మాత్రం ఎందుకు అలానే ఉంచేశారు? ఎందుకంటే మహమ్మద్ కంటే ముందు వారి పూర్వీకులైన కురేష్ వంశీకులే అంతవరకు కాబా పూజారులు. వారంతా అక్కడి వైదిక దేవతలకు భక్తులు. వారి అభ్యర్థన మేరకే ఆ నల్లరాయిని మాత్రం ధ్వంసం చేయకుండా వదిలేశారని కొందరు పరిశోధకులు చెప్తారు. మొత్తానికి ఏ శక్తి ఆపిందో తెలియదు గాని ఇప్పటికీ కాబాలో ఆ నల్లరాయిని ఆరాధిస్తున్నారు. అంతేకాదు దీక్షా వస్త్రాలు ధరించి కాబా చుట్టూ 7 ప్రదక్షిణలు చేయాలన్న నియమాన్ని కూడా మహమ్మదే పెట్టారని చెప్తారు. ఇవన్నీ అంతకు ముందు వరకు కాబాలో ఉన్న వైదిక ఆచారాలే. 632లో మహమ్మద్ తర్వాత ఆయన అనుచరుడుగా ఉన్న అబూబకర్ మతాధికారి అయ్యాడు. ఇస్లాం సార్వభౌమ అధికారిని ఖలీఫా అంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఖలీఫానే తమ చక్రవర్తిగా భావిస్తారు. మహమ్మద్ తర్వాత వచ్చిన ఖలీఫాలు తమకు ఎదురు తిరిగిన వారెవ్వరినీ వదలలేదు. ఇస్లాంని కాదన్న వారిని ప్రాణాలతో విడిచిపెట్టలేదు. మొదటి ఖలీఫా అయిన అబూబకర్ సైన్యం చాలా శక్తివంతమైంది. అబూబకర్ సమయంలో దమిష్క రాజ్యంపై దురాక్రమణ చేసి ఆ ప్రాంతమంతటినీ ఇస్లాం మతరాజ్యంగా మార్చారు. ఆనాటి దమిష్కే నేటి డమాస్కస్. చాలా కాలం అరబ్ ఇస్లామిక్ రాజ్యానికి రాజధాని డమాస్కసే. అబూబకర్ తర్వాత ఉమర్ ఖలీఫా అయ్యాడు. ఈ ఉమర్ ఖలీఫా వచ్చాకే ఇస్లామిక్ మత విస్తరణ వేగంగా పెరిగింది. అదే స్థాయిలో దారుణాలు, ఊచకోతలు, అరాచకాలు పెరిగాయి. మొదటి రెండో ఖలీఫాలు ఇద్దరు మహమ్మద్ బంధువులే. అరేబియాను ఒక రాజ్యంగా చేసిన ఖలీఫా ఈ ఉమర్. అక్కడితో ఆగితే ఏ గొడవ లేదు. కానీ ప్రపంచమంతా ఇస్లాంలోకి రావాలి అని శాసనం చేసి ప్రపంచవ్యాప్తంగా ఇస్లామిక్ దురాక్రమణలకు ప్రధాన కారణం అయినవాడు ఈ ఉమర్ ఖలీఫానే. అరేబియాలో అంతకు ముందున్న మతాలను, ధర్మాలను ఈ ఉమర్ ఖలీఫా సైన్యాలు పూర్తిగా అంటే నామరూపాలు లేకుండా నిర్మూలించాయి. ఇస్లాంలో చేరని వారందరూ సంహరించబడ్డారు. ఆ తర్వాత సిరియా, ఇరాక్, టర్కీ ఈ రాజ్యాలపై ఇస్లాం సైన్యాలు దురాక్రమణలు మొదలుపెట్టాయి. అలా ఇస్లామిక్ మత మౌఢ్యం పెరుగుతూ వచ్చింది. 634వ సంవత్సరంలో ఉమర్ సిరియాపై దాడి చేశాడు. జెరూసలంని ఆక్రమించాడు. ఒకప్పుడు గొప్ప చరిత్ర ఉన్న రోమ్ సైన్యాలు కూడా ఇస్లాం సైన్యాల దురాగతాల ముందు దారుణంగా ఓడిపోయాయి. అప్పటి రోమన్ చక్రవర్తి హెరాక్లియస్ ఈ దారుణాలు చూడలేక భయపడిపోయి లొంగిపోయాడు. ఒకప్పుడు మహమ్మద్ లక్ష్యం గొప్ప వ్యాపార కేంద్రమైన బైజాంటైన్. తూర్పు రోమన్ సామ్రాజ్యంగా చాలా ప్రఖ్యాతి చెందిన రాజ్యం బైజాంటైన్. ఈజిప్టు సామ్రాజ్యం కూడా ఒకప్పుడు బైజాంటైన్ రాజ్యంలో భాగంగానే ఉండేది. సిరియా గెలుపులో ముఖ్య పాత్ర పోషించిన సైన్యాధిపతి ఇమ్రిబ్ అలీ ఈజిప్టుపై దురాక్రమణకు ఇమ్రిబ్ అలీని ఉమర్ ఖలీఫా పంపాడు. ఒక్క సంవత్సరంలో ఇమ్రిబ్ అలీ ఈజిప్ట్లో సృష్టించిన అరాచకాలకు 1000 ఏళ్లుగా ఉన్న అక్కడ ప్రాచీన సంస్కృతి మళ్లీ ఇంకెప్పుడూ కనిపించనంతగా కాలగర్భంలో కలిసిపోయింది. గొప్ప గొప్ప అపురూప విగ్రహాలతో పెద్ద పెద్ద ఆలయాలకు ఈజిప్ట్ ప్రసిద్ధి. ఇప్పటికీ తవ్వకాల్లో భారీ నిర్మాణాలు, ఆలయాలు బయటపడుతున్నాయి. 1000 ఏళ్ల క్రితం మిస్రా అనే పేరుతో ప్రఖ్యాతి చెందిన రాజ్యం ఈజిప్ట్. అక్కడి ఆలయాలను, అపురూప విగ్రహాలను ఇమ్రిబ్ అలీ సైన్యాలు ధ్వంసం చేశాయి. ప్రాచీన ఈజిప్ట్ సంస్కృతిని ఇస్లామిక్ మూకలు ఒక్క ఏడాదిలో సర్వనాశనం చేసేశాయి. ఇస్లామిక్ సైన్యాల ఉన్మాదాలకు భయపడి ప్రాణాలు దక్కించుకోవడం కోసం ఈజిప్ట్ ఇస్లామిక్ దేశంగా మిగిలిపోయింది. ఆనాడు ఈజిప్ట్లో ప్రాచీన నగరం అలెగ్జాండ్రియాలో పురాతన గ్రంథాలయం ఉండేది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న గొప్ప గొప్ప గ్రంథాలన్నీ అక్కడ ఉండేవి. వాటిని పూర్తిగా తగలబెట్టాలని ఖలీఫా ఇమ్రిబ్ అలీని ఆదేశించాడు. ఆ గ్రంథాలన్నీ పూర్తిగా తగలబెట్టారు. అక్కడి గ్రంథాలను వేడి నీళ్లు కాచుకోవడానికి 6 నెలల పాటు తగలబెట్టారని ఈజిప్ట్ చరిత్రకారులు చెప్తుంటారు. ఎక్కడికి వెళ్లినా విధ్వంసం, అక్కడి సంస్కృతిని నాశనం చేయడం, ఆ సంస్కృతికి ఆధారాలైన గ్రంథాలయాలు, దేవాలయాలను నాశనం చేయడం, సంపదలు దోచుకోవడం, ఇవి ఇస్లాం సైన్యం దురాగతాలు. ఎక్కడా వారు ధర్మయుద్ధం చేసింది లేదు. అంతా అరాచకమే. భారతదేశంలోనూ రాజ్యాల కోసం యుద్ధాలు జరగలేదా అని చాలామంది అంటుంటారు. నిజమే, జరిగాయి. కానీ భరతఖండంలో రాజులు ఎప్పుడూ వేరే దేశాలపై పడి అరాచకాలు చేయలేదు. అక్కడి మహిళల మాన ప్రాణాలను, సంపదలను దోచుకున్న ఒక్క సంఘటన కూడా లేదు. ముఖ్యంగా
మతం పేరుతో హింసించిన చరిత్ర హిందూ రాజులకు లేదు. ఇస్లామిక్ దురాక్రమణదారులకు మన చక్రవర్తులకు అసలు పోలికే లేదు. మన భరతఖండంలోనే కాదు, వారు దోచుకున్న ప్రతి దేశంలోనూ ఇస్లాం సైన్యాలు చేసిన దారుణాలు మాటల్లో చెప్పలేనివి. సిరియా, ఈజిప్ట్ అరబ్ సైన్యాల ఆధీనంలోకి వచ్చాక ఉమర్ ఖలీఫా దృష్టి ఇప్పటి ఇరాన్, ఇరాకులపై పడింది. అప్పట్లో ఆ రాజ్యాలను పర్షియా అనేవారు. శకులే పరశకులయ్యారు. వారే ఇప్పటి పార్సీలు. ఆ పార్సీల ప్రాచీన రాజ్యమే పర్షియా. 637 సంవత్సరం నాటికి పర్షియాలో ససానిద సామ్రాజ్యం ఉంది. పర్షియా దేశస్థులు అగ్ని ఆరాధకులు. ఇప్పటికీ పార్సీల వివాహతంతు, వారి సంప్రదాయాలు మన యజ్ఞాలు, హోమాలను పోలి ఉంటాయి. అలాంటి ప్రాచీన వంశమైన పర్షియన్ సామ్రాజ్యాన్ని 641 నాటికి ఉమర్ ఖలీఫా పూర్తిగా ధ్వంసం చేశాడు. 7వ శతాబ్దం నాటికి పర్షియా అంటే ఇప్పటి ఇరాన్, ఇరాకులో ప్రాచీన సంస్కృతి అసలు కంటికి కనిపించినంతగా నాశనమైంది. పర్షియా పూర్తిగా ఇస్లామిక్ రాజ్యంగా మారిపోయింది. అక్కడి ప్రజలను తమ మతంలోకి మార్చడానికి అప్పటి అరబ్ సైన్యాలు చేసిన దారుణాలు మాటల్లో చెప్పలేనివి. రోమన్, బైజాంటైన్, ఈజిప్ట్, పర్షియా ఇవన్నీ గొప్ప గొప్ప సైన్యాలు కలిగిన రాజ్యాలు కదా. మరి అప్పటికి కనీసం 30 ఏళ్లు కూడా లేని ఇస్లామిక్ సైన్యాల చేతుల్లో ఎలా ఓడిపోయాయన్న అనుమానం అందరికీ కలుగుతుంది. ప్రాచీన కాలంలో ఎవరు యుద్ధం చేసినా ఒక నీతి, నియమం ఉండేవి. అవేవీ లేని యుద్ధాలు ఇస్లామిక్ యుద్ధాలు. వెన్నుపోట్లు, మోసాలు, కుట్రలు, ఉన్మాదపు దాడులు, రాక్షసత్వం, రాత్రులు అందరూ నిద్రపోతున్న సమయంలో విధ్వంసం సృష్టించడం, ఓళ్ల మీద పడి తగలబెట్టడం, అంతఃపుర స్త్రీలపై దారుణాలు చేసి రాజులను భయభ్రాంతులకు గురి చేసి లొంగదీసుకోవడం, ఇలాంటివి చేసినప్పుడు అది ఉన్మాదం, దురాక్రమణ అవుతుంది తప్ప దాన్ని ధర్మయుద్ధం అనరు. ఇస్లామిక్ దురాక్రమణలన్నీ ఇలా సాగినవే. పర్షియాలోని ఇప్పటి ఇరాన్ 500 BCE నాటికి సైరస్ చక్రవర్తి పాలనలో ఉన్న ప్రాచీన చరిత్రతో వెలిగింది. సుమేరియా, బాబిలోన్ లాంటి అద్భుత నాగరికత కలిగిన దేశం ఇప్పటి ఇరాన్. ఆ సంస్కృతిని కొన్నేళ్ల పాటు ధ్వంసం చేశారు. ఇస్లామిక్ దాడుల్లో అప్పటి పర్షియా చరిత్ర ముగిసిపోయింది. 100 ఏళ్లలో సిరియా, ఇరాన్, ఇరాక్ ప్రాంతాలు ఇస్లామిక్ ప్రధాన కేంద్రాలయ్యాయి. ఆ తర్వాత కాలంలో ఖలీఫా పాలనకు కూడా అప్పటి పర్షియా కీలకంగా మారేంతగా వాటి సంస్కృతులను అంతం చేశారు. ఆ తర్వాత ఈ దేశాల చరిత్రలను పుస్తకాల్లో ఎంతలా మార్చారంటే, ఒకప్పటి ప్రాచీన సంస్కృతులు ఉన్న పర్షియా, టర్కీలు మొదటి నుంచి ఇస్లామిక్ ప్రాంతాలే అన్నంతగా చరిత్రలను మార్చారు. 610లో ఇస్లామిక్ మత విస్తరణ మొదలైన తర్వాత మక్కాలో మొదలై రోమన్, బైజాంటైన్, ఈజిప్ట్, సిరియా, ఇరాన్, ఇరాక్లైన పర్షియా, టర్కీ వరకు సాగాయి. పశ్చిమ, మధ్య ఆసియా దేశాలన్నీ ఇస్లామిక్ దురాక్రమణంలో నలిగి ఇస్లామిక్ రాజ్యాలుగా మారాయి. ఇదంతా ఉమర్ ఖలీఫా 10 ఏళ్లలో సాగించిన దురాగతాలు. అంటే ఏ స్థాయిలో దారుణాలు జరిగాయో అర్థం చేసుకోవచ్చు. ఈ ఉమర్ ఖలీఫా సమయంలోనే ఇస్లామిక్ సేనలు నౌకాదళాన్ని కూడా నిర్మించాయి. నౌకాదళం రాగానే ఇస్లామిక్ రాజ్య విస్తరణ కాంక్ష ఇంకా పెరిగింది. దురాక్రమణలు మరింత దారుణంగా సాగాయి. టర్కీ, గ్రీస్, ఉత్తర ఆఫ్రికా మధ్య ఉన్న సముద్ర భాగాన్ని మధ్యధరా సముద్రం అంటారు. మెడిటేరియన్ సీ అంటే ఇంకా బాగా అర్థమవుతుంది. ఇప్పుడు క్రూడాయిల్ రవాణాకి హర్మూజ్ ఎలా అయితే కీలకమో, అప్పట్లో ప్రపంచ వాణిజ్యానికి ముఖ్యమైన సీ రూట్స్ మెడిటేరియన్ సీ రూట్లో ఉన్న మల్టా, హోట్స్, కార్థేజ్ ఈ ప్రాంతాలు అంతే కీలకం. వీటన్నిటినీ ఇస్లామిక్ సైన్యాలు నౌకాదళంతో ముట్టడించాయి. కనీస హెచ్చరికలు కూడా లేకుండానే ఆ తీరాలపై విరుచుకుపడ్డాయి. ఆ తర్వాత మెడిటేరియన్ సీ తీరాన ఉన్న గ్రీస్పై కూడా అరబ్బులు దాడి చేసి ఆక్రమించారు. అత్యంత కీలకమైన కార్థేజ్ సముద్ర తీరాన్ని ఆక్రమించారు. ఉత్తర ఆఫ్రికా తీరాన ఉన్న కార్థేజ్ కీలకమైన సముద్ర మార్గం. ఈ కార్థేజ్లో ఆర్కియాలజీ తవ్వకాలు చేశారు. ప్రాచీనమైన పెద్ద పెద్ద దేవాలయాలు బయటపడ్డాయి. ఎన్నో శిథిలాలు కూడా బయటపడ్డాయి. ఏ స్థాయిలో ఆ నగరాన్ని నాశనం చేశారో ఈ శిథిలాలను చూస్తే అర్థమవుతుంది. కార్థేజ్ని ఇస్లామిక్ సైన్యాలు ఆక్రమించాక ఆఫ్రికా ప్రాంతమంతా ఇస్లాం విస్తరించింది. ఆ తర్వాత వారికి కార్థేజ్ నుంచి స్పెయిన్ వెళ్లేందుకు సముద్ర మార్గంలో అడ్డే లేకుండా పోయింది. ఖలీఫా సేనలు స్పెయిన్ సముద్ర తీరంలో ఉన్న ఒక దీవిని ఆక్రమించి అక్కడ కోటను కట్టారు. ఆ కోటకు ఒక పెద్ద గోడను కూడా నిర్మించి దుర్గంగా మార్చారు. ఈ కోట దుర్గాన్ని తారీఖ్ అనే సైన్యాధిపతి నిర్మించాడు. ఇలాంటి దుర్గాలను అరబ్బీ భాషలో జాబల్ అంటారు. అలా ఈ కోట దుర్గానికి జాబల్ తారీఖ్ అనే పేరు వచ్చింది. ఈ పేరే కాలక్రమేణా యూరోపియన్ భాషలో జిబ్రాల్టర్ గా మారిపోయింది.
ఆ తర్వాత ఆ పేరే స్థిరపడిపోయింది. ఇప్పటికీ జిబ్రాల్టర్ దీవిలో అప్పటి కోట ఆనవాళ్లు కనిపిస్తాయి. ఈ జలదుర్గం నుంచే ఇస్లామిక్ సేనలు స్పెయిన్ పై దాడి చేశాయి. అప్పటికి స్పెయిన్ రాజు రోడ్రిక్స్ తారిక్ సేనల అరాచకాలకు భయపడి రోడ్రిక్స్ లొంగిపోయాడు. 711లో స్పెయిన్ ఖలీఫా ఆధీనంలోకి వచ్చింది. ఇదే ఊపులో స్పెయిన్ ని ఆనుకునే ఉన్న ఫ్రాన్స్ ను కూడా ఇస్లామిక్ సేనలు ఆక్రమించాలని అనుకున్నాయి. కానీ అప్పటికి ఫ్రాన్స్ చాలా బలమైన దేశం. 732 నాటికి ఫ్రాన్స్లో తుర్జ్ అనే ప్రాంతం వరకు ఖలీఫా సైన్యాలు వెళ్లాయి. కానీ ఫ్రాన్స్ సైన్యాలు ఇస్లామిక్ సేనలను దారుణంగా ఓడించాయి. అప్పటి ఫ్రాన్స్ సేనాపతి సార్ల్ మార్తెన్ ఇస్లామిక్ సేనలు మళ్లీ యూరప్ వైపు చూడాలంటేనే భయపడేలా వారి సైన్యాలను అతను సంహరించాడు. వారి ఓడలను సముద్రంలో ముంచేశాడు. అలా ఫ్రాన్స్ మాత్రమే కాదు, యూరప్ ప్రాంతమంతా ఇస్లామిక్ దురాక్రమణల నుంచి తమను తాము రక్షించుకున్నారు. మొత్తానికి 632 నుంచి 732 వరకు, అంటే జస్ట్ 100 ఏళ్లలోనే విశాలమైన ఇస్లామిక్ సామ్రాజ్యం విస్తరించింది. ఈ కాలంలో 80 ఏళ్ల పాటు వారి రాజధానిగా డమాస్కస్ ఉంది. ఇదే కాలంలో ఈజిప్ట్ సహా ఉత్తరాఫ్రికా, స్పెయిన్, మెడిటేరియన్ సీలో ఉన్న ద్వీపాలు, ఫినీషియా, సిరియా, ఇరాక్, ఇరాన్, టర్కీ, మంగోలియా ఇవన్నీ ఇస్లామిక్ రాజ్యాలుగా మారిపోయాయి. 750లో టైగ్రీస్ నదీ తీరంలో ఖలీఫా అలీ వంశీకులు బాగ్దాద్ నగరాన్ని నిర్మించారు. అప్పటి నుంచి వారి రాజధాని బాగ్దాదే. 8వ శతాబ్దం వరకు ఇవి ఇస్లామిక్ దురాక్రమణలు. కానీ ఇస్లామిక్ సేనలు ఏ రాజ్యానికి వెళ్ళినా, ఎక్కడ యుద్ధం చేసినా అక్కడ అత్యంత సంపన్నమైన భరతఖండం గురించే ఎంతో మంది చెప్తుంటే వినేవారు. ఇస్లాంని స్థాపించిన మహమ్మద్ కూడా ఎన్నోసార్లు భరతఖండాన్ని రత్నాల నేలగా పొగిడేవారు. అప్పుడే ఇస్లామిక్ దురాక్రమణదారుల కన్ను మన భరతఖండంపై పడింది. ఎలాగైనా భరతఖండాన్ని కూడా తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని, అక్కడ మత రాజ్యం స్థాపించాలని అనుకున్నారు. వారి మనసులో ఎప్పుడైతే ఈ దురాలోచన వచ్చిందో ఆ క్షణమే భరతఖండానికి దుర్దశ దాపురించింది. భరతఖండంపై ఇస్లామిక్ దురాక్రమణలు, మన దేశంపై జరిగిన అరాచకాలు, వాటి ప్రతి ఘటనలను నెక్స్ట్ ఎపిసోడ్లో వివరంగా తెలుసుకుందాం. జై హింద్.